స్వప్న మనం ఇలాంటి టీ స్పూన్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ స్పూన్స్ ఏదైనా స్వీట్ చేసుకొని తింటాం కదా, ఆ స్పూన్స్ మాకు ఫంక్షన్లో మిగిలిపోయిన ఏదో ఫంక్షన్ చేసినప్పుడు సో అలా వేస్ట్ కాకుండా మేము ఇలాంటిది ప్రిపేర్ చేస్తాం. బాగుంది కదండి. ఇలా చేసి ఏంటంటే మనం ఇంట్లో యూజ్ అయిన వస్తువులతో కూడా ఇలాంటి మంచి ఆర్ట్ చేసుకోవచ్చు. సో మా ఫ్యామిలీ అందరూ కూడా ఆర్ట్ టేస్ట్లేమే. మా సిస్టర్ యూజ్ అయిన వస్తువులతో ఇలాంటి స్పూన్స్తో, ఐస్ క్రీమ్ స్పూన్స్తో కానీ ఇంకేమైనా స్పూన్స్ మిగిలినవి ఉంటాయిగా వేస్ట్ అవి, వాటితో మంచి ఆర్ట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇది మనం ఈ స్పూన్స్తో ప్రిపేర్ చేసాం. బాగుంది కదండి. నచ్చితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్ అండ్ లైక్, ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి, అండ్ షేర్ కూడా. ఏంటంటే మనం ప్రతి ఒక్కరం కూడా యూజ్ అయిన వస్తువులతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం కొంచెం థింక్ చేస్తే ఎలాంటివైనా చేసుకోవచ్చు. ఓకేనా. ఇది షోకేస్లో పెట్టడానికి మేము ప్రిపేర్ చేస్తాం. దీనికి హ్యాంగింగ్ మిడిల్లో మిర్రర్ వచ్చింది ఇలా, అండ్ పైన రెడ్ కలర్ పెయింటింగ్ వేసాం. అంటే వెనకాల కేక్ వట్టలు ఉంటాయి కదండి, పారే వేయకుండా వాటితో ప్రిపేర్ చేస్తాం. మేము ప్రతి ఒక్కటి కూడా కేక్ వట్టలు ఎప్పుడైనా సరే వేస్ట్ అప్ చేయకుండా మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ చేస్తాం. అదేవిధంగా మీ ఇంట్లో కూడా కేక్ వట్టలు ఎలాగో పారిస్తాం కదా, సో అవి మనం మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేశాను, మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా. ముందుగానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.